శ్రీ నారా లోకేష్ 10 సంవత్సరాలు పూర్తయింది. పాప ఏం చేయాలనుకుంటుంది డిగ్రీ చదివిన తర్వాత? కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది సార్. కాస్ట్ మేనేజ్మెంట్ సిఏ ఐఎంఏ ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్స్ చేస్తుంది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. సో బాబు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు ఆర్మీ అంటున్నాడు సార్. ఆర్మీయా? నీకు చిన్న వయసే కదరా, నీకు ఇప్పటి నుంచే ఆర్మీ అంటున్నావు, నీకు ఏం తెలుసానంటే నాకు అన్నీ తెలుసమ్మా. సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్కి వచ్చినా మా మమ్మీ వెళ్ళారు, పర్లేదు సేఫ్ గానే తిరిగి వస్తారు, మా కోసమే కష్టపడుతున్నారని పాప నాకు సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో ఇంట్లో పని చేసుకుని అన్నం వండి పెట్టడం కానీ, ఇంటికి వచ్చాక నాకేం పని చెప్పదు సార్. అంటది ప్రజలందరికీ ఉపయోగపడేలా మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అన్ని కోణాల్లో తగిన విధంగా లబ్ధి పథకాలను అందజేస్తూ ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో మన ఆటో డ్రైవర్ల భవితవ్యం కోసం ఏటా 15,000 రూపాయలను అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అప్పటి నుంచి డే 1 నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ 10 సంవత్సరాలు పూర్తయింది. పాప ఏం చేయాలనుకుంటుంది డిగ్రీ చదివిన తర్వాత? కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది సార్. కాస్ట్ మేనేజ్మెంట్ సిఏ ఐఎంఏ ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్స్ చేస్తుంది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. సో బాబు ఏం చేయాలి? ఈ స్కూటర్లో ఉంటుంది అంటే లోకల్లో తోలుకునే వాళ్ళు బాగానే ఉంటుంది సార్. ఎప్పుడైనా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటున్నాండి. సిటీలో ఏం లేదు, 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా ఎన్నికల హామీలో ఇవ్వని పథకాన్ని ఆటో డ్రైవర్ల సేవలో రూపంలో కూటమి ప్రభుత్వం ఇస్తున్నట్టు మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. 2,94,000 మంది లబ్ధిదారులకు 436 కోట్లకు పైగా ఇస్తోందని అన్నారు. స్త్రీ శక్తి పథకానికి కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని, చిన్న చిన్న ఇబ్బందులుంటే వాటిని సరిచేస్తామని చెప్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఇవాళ నుంచి ఏపీలో కూటమి ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని అయితే అమలు చేయబోతా ఉంది. ఆటో డ్రైవర్లకు సేవలో పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించబోతా ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున అంటే 2,96,000 మంది వరకు కూడా లబ్ధిదారులు ఆటో డ్రైవర్లకు కానీ వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరబోతుంది. పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. మనతో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి. అర్హులకు సంబంధించి గుర్తింపు అనేది ఏది ప్రాతిపదికగా తీసుకుంటా ఉన్నారు సార్? అంటే కొంతమంది అనర్హులు కూడా అప్లై చేసే అవకాశం ఉంటాయి కాబట్టి లబ్ధిదారుల ఎంపిక అనేది ఎలా పారదర్శకంగా జరుగుతుంది? దీనికి సుమారు 450 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు అయినా మేము ముందే చెప్పాం. స్త్రీశక్తి ప్రోగ్రాం కూడా మాకు బరువు కాదు, ఒక బాధ్యత. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్న 15,000 కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఆటోమొబైల్ రంగంలో ఎవరైతే కార్మికుడిగా ఓనర్గా ఉండి ఈ ఆటోలు తోలుకుంటూ జీవనోపాధి పొందుతున్నారో వాళ్ళందరికీ ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. అంటే అర్హులకు సంబంధించి గుర్తింపు అనేది ఏది ప్రాతిపదికగా తీసుకుంటా ఉన్నారు సార్? అంటే కొంతమంది అనర్హులు కూడా అప్లై చేసే అవకాశం ఉంటాయి కాబట్టి లబ్ధిదారుల ఎంపిక అనేది ఎలా పారదర్శకంగా జరుగుతుంది? ముఖ్యంగా ఒకటే చెప్తున్నామండి, ఇప్పుడు వరకు ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఏ పథకంలో కూడా మా ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఏంటంటే నిజమైన లబ్ధిదారునికి మేము ఏదైతే మంచి చేయదలుచుకున్నామో ఆ కుటుంబానికి అందాలని ఉన్నత లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఇది కూడా 25 జిల్లాల్లో ఎవరైతే ఆటో ఓనర్ కమ్ డ్రైవర్గా ఉంటారో వాళ్ళకు క్షుణ్ణంగా కలెక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళ అప్లికేషన్స్ స్కూట్నీ చేయడం, అలాగే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీంట్లో ఇన్వాల్వ్ కావడంతో 3,50,000 రావడంతో దాన్ని కూడా రీచెక్ చేసుకొని 2,95,000 మందికి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళల్లో కూడా ఇంకెవరికైనా అర్హులకు అందకపోతే వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉంటుందా సార్ మళ్ళీ అప్లై చేసుకోవటానికి? తప్పకుండా ఉంటుందండి. నిజమైన లబ్ధిదారుడు ఎక్కడ మిస్ అయినా ఇది సైమల్టేనియస్ ప్రాసెస్. ఇది స్త్రీ శక్తి పథకానికి ఆదరణ ఎలా ఉంది? రెగ్యులర్గా అంటే మానిటరింగ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఎంతమంది రెగ్యులర్గా ప్రయాణాలు చేస్తున్నారు, ఎంత ప్రభుత్వం నుంచి ఖర్చు పెడతా ఉన్నారు ఒక రోజుకి కానీ నెలకు? ఈ రోజుకి రోజుకు సగటున 23 లక్షల మంది మహిళలు దీంట్లో ప్రయాణిస్తున్నారు. అలాగే దీన్ని లెక్కేసుకుంటే
ఒక సంవత్సరానికి 3,000 కోట్లు ఖర్చు అవుతుంది. నెలకు సుమారుగా మీకు ఇది కూడా 300 కోట్ల రూపాయలు వస్తుందంటే ఇది ఒక బాధ్యత భారం కాదనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అంటే బస్సుల్లో కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అంటే మహిళలు కానీ గొడవలకు దిగుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి, వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నారు. అంటే వాటి రెక్టిఫికేషన్కి ఏమన్నా చూస్తున్నాం సార్ ప్రభుత్వం నుంచి? నేను ఒకటే చెప్తున్నానండి, ఇది ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం, ఇది ఆషామాషి విషయం కాదు. రాష్ట్రంలో ఈ స్కీమ్ కింద 8,500 పైచిలుకు బస్సులను మేము ఇచ్చాము. ఈ స్కీమ్ కింద 5 సెగ్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఈ 8,500 బస్సులు సర్వీసులు లెక్కెత్తుకుంటే సుమారు 50,000 సర్వీసుల్లో ఈ స్కీమ్ ఇస్తున్నాం. ఒక రోజుకు సగటున 1, 2, 3 కంప్లైంట్లు వచ్చినంత మాత్రాన ఇది మంచి పరిణామం కాదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు లేకపోతే మా ప్రతిపక్షం వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు ఈ ప్రభుత్వాన్ని అవమానించడమే. స్త్రీ